హైదరాబాద్ గోషమహల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారణం అక్కడ ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి గోషమహల్ స్టేడియంలో 26 ఎకరాల స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపనకు వస్తున్నాడు అనే విషయంలో ఇక అక్కడ స్థానిక నేతల నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పోలీసులు కూడా చాలామందిని అరెస్ట్ చేసినారు, నాయకులను, కార్యకర్తలను, లేకపోతే ప్రజలను. ఒకటే ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడ కట్టొద్దు అనేది వాళ్ళ డిమాండ్. ఎందుకంటే ఆ మార్చూరి కానీ, ఎందుకంటే కొన్ని వందల శవాలు వస్తుంటాయి ఉస్మానియా హాస్పిటల్కి రోజు. దానివల్ల ఇక్కడ రోగాలు రావడం, ఇక మనం చూసుకుంటే ఆ మధ్యలో కరోనా వచ్చింది, దానివల్ల ఎంతోమంది ప్రజలు చనిపోయారు. అటువంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి ఎక్కువ రోగులు వస్తుంటారు. దానివల్ల మా గోషమహల్ ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఉంది. ఇక రకరకాలమైన ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ మేము బతకడానికి ఇబ్బంది అవుతుంది, షాపులు తొలగిస్తారు దానివల్ల అనేది వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ప్రభుత్వం ఏమో మనం చూసుకుంటే గతంలోనే కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్ని తరలించడానికి ప్రయత్నం చేసిండు, అంటే నూతన బిల్డింగ్ కట్టడానికి. మరి అది ఏమైందో ఏం కథనో వాళ్ళకే తెలియాలిగా. అంటే ఒక కమిటీ ఇచ్చింది కేసీఆర్ టైంలోనే. ఉస్మానియా హాస్పిటల్ వందల చరిత్ర ఉన్నది, ఎంతోమంది పేద రోగులకు వైద్యాన్ని అందించింది. చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్ తుది దశకు చేరింది, అంటే కూలిపోయే దశకు వచ్చింది, కొత్తది నిర్మిస్తేనే బెటరు, ఇక్కడ నుంచి హాస్పిటల్ తరలిస్తేనే బెటర్ అని ఆ నివేదిక ఇచ్చింది. అందులో భాగంగానే కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేసిండు. ఇట్లనే నిరసన వ్యక్తం కావడం కూడా కేసీఆర్ కొంత వెనుకడుగేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా ఇక ఆ నివేదిక ఆధారంగానే ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని అటు గోషమహల్లో శంకుస్థాపనకు వెళ్తున్నాడు. ఇక ఇక్కడ చూసుకుంటే మనం ఒకవేళ ఉస్మానియా హాస్పిటల్ అట్లే ఉన్నదనుకోండి, ఆ నివేదిక ఇచ్చిన ప్రకారం అదేం చెప్పింది నివేదిక అంటే, ఆ కమిటీ ఉస్మానియా హాస్పిటల్ కూలిపోయే దశలో ఉందని. ఒకవేళ కూలిపోయింది అనుకో, మళ్ళీ ప్రభుత్వం మీదనే పడి ఏడుస్తారు కదా, అటు ప్రతిపక్షాలు అనుకోండి, ప్రజలు అనుకోండి, మళ్ళీ ప్రభుత్వానికే చెడ్డ పేరు. కూలిపోయినా చెడ్డ పేరే. అక్కడ కడదామంటేనేమో అక్కడ అడ్డుకుంటున్నారు. ఇంకా ఎట్లా అభివృద్ధి చెందుతుందని అటు కాంగ్రెస్ నేతలు కానీ కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దామంటే రైతుల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, భూములు ఇవ్వమని. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కడదామంటే అక్కడి నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అభివృద్ధి కావాలంటారు, భూములు ఇవ్వమంటారు, స్థలాలు ఇవ్వమంటారు, మాకు ఇబ్బంది అవుతుంది అంటారు. ఎట్లా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నారు. మరి అది కూడా నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం గవర్నమెంట్ జాబుల వల్లనే కాదు, అన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులలో ఉండవు. ఇక మనకు ప్రైవేట్ జాబులు కావాలి కాబట్టి కొత్త కొత్త కంపెనీలు రావడమా, పారిశ్రామిక వాడలు రావడమా, అట్లా వస్తేనే అభివృద్ధి చెందుతుంది. దానికోసం కొంత భూములు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల నుంచి లేకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే అనేది నిజమే. ఒక రోగం తగ్గాలంటే సర్జరీ చేయాలి, నొప్పిలో వస్తుంది నాకు వద్దంటే చచ్చిపోతాడు. సర్జరీ చేయాలి, ఆ నొప్పిని భరించాలి, అప్పుడే మనిషి కొంతకాలం బతుకుతాడు. అంతేగాని సర్జరీ చేస్తే నాకు నొప్పి వస్తుంది నేను చేయించుకోనంటే ఇక రోగి కూడా త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా పారిశ్రామిక వాడలు కానీ ఇప్పుడు ఇట్లా నూతన బిల్డింగ్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తం అవుతుంది. ఇక అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. దీని గురించి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇదే గోషమాల్ల రాజాసింగ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ వస్తే మార్చూరికి కొన్ని వందల శవాలు వస్తే మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మా ప్రజలను కాదని నేను మీకు పర్మిషన్ ఇవ్వలేను, ఇక్కడ కట్టమని నేను నా మద్దతు తెలుపలేనని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన బాధ ఆయనకు ఉంటుంది. ఇక చూడాలి మరి. ఒకవైపు అభివృద్ధి కావాలని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ కోరుకుంటారు, ఇక్కడ ప్రజలేమో నిరసనలు వ్యక్తం చేస్తారు, భూములు ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ఆ ఉస్మానియా హాస్పిటల్ కడుతుంటే ఇప్పుడు వద్దని అనడం కానీ, రకరకాలుగా ఎక్కడైనా సరే ఇక అభివృద్ధి చెందాలంటే ఏడ చెందుతుంది అనేది ప్రజలు, కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపన చేస్తాడా, ఇక ఆయన అనుకున్నదే కట్టి తీరుతాడా అనేది తెలియదు. మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.